దేనికైనా సిద్ధపడిపోతాడు. కానీ ఒక్కోసారి దాన్ని తట్టుకోలేమా, మన సొంత విషయాన్ని కూడా కల్పించేసుకుంటాడు. ఈ వీరాభిమానం ఉందే చాలా ఇబ్బంది పెడుతుంది ఒక్కోసారి. అందుకే అభిమానం చాలా, దయచేసి వీరాభిమానం అక్కర్లేదు. అభిమానం అంటే ఎప్పుడు ఏమిటంటే ఆ వ్యక్తిని మనం నమ్మే, మనం మంచివాడు అనుకున్నాం. ఆయన చెప్పిందంటే మంచి ఏమిటో చేయండి, ఆయన జీవితంలో మంచి ఏమిటో తీసుకోండి, ఆచరించండి. చెప్పిందంటే మంచి ఏమిటో తీసుకోండి, ఆచరించండి. అదే అభిమానం. ఇంకా అది ఏం చెప్పినా సరే నేను ఆచరిస్తానంటే ఒక్కోసారి చెప్పేవాడే పొరపాటు చెప్పొచ్చు. ఆయన మనిషి కదండి, ఆయన మేము మనుషులమే కదా, మేము అన్నం తింటున్నాం, చెవులు ఎత్తులు ఉంది. ఏదైనా ఒక్కోసారి ఆవేశంలోనో ఇంకో అజ్ఞానంలోనో పొరపాటు చెప్పొచ్చు. అది మంచిదే కాదే అని మీరు కూడా బుర్రపెట్టి ఆలోచించాలి. వెంటనే అలా చేసేయాల్సిన పని లేదు. ఎంతటి వాడు చెప్పినా ఆలోచించాలి. యుక్తియుక్త వచక్రాఖ్యం బాలాదపి సుఖాదపి అంటారు. యుక్తియుక్తమైన మాట చెబితే చిన్న పిల్లడు చెప్పినా, చిలుక చెప్పినా వినమన్నారు.